దారిన పోయే దరిద్రాన్ని కెలికి వాసన చూసుకోవడం ఉక్రెయిన్‌కే చెల్లింది. రష్యా ఏదో పాపం ఇరాన్‌కి కాసిన ఆయుధాలు ఇచ్చుకుని, ఇరాన్‌కి కాస్త డ్రోన్స్ ఇచ్చుకుని, ఇరాన్ చేత కథ నడుపుతా అంతర్జాతీయంగా దానికి ఏమేదో చేసుకుంటోంది. చైనా, రష్యా కలిసి ఇరాన్‌ని ముందు పెట్టి అమెరికాని దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నాయి. ఇప్పుడు అమెరికా మనల్ని నమ్మించి మోసం చేసింది కదా ఉక్రెయిన్‌ని. ఉక్రెయిన్ నువ్వు వెళ్ళు రష్యా మీదకని చెప్పేసి మోసం చేసింది కదా! అట్లాంటి అమెరికాని ధిక్కరించుతున్నారు వాళ్ళు. లైట్ తీసుకుంటే పోయే కదా! ఈ టైంలో ఎళ్లి రష్యాకి సంబంధించినటువంటి ఆయిల్ క్షేత్రాల మీద ఉక్రెయిన్ దాడి చేయడం ఏంది? దానికి ఫలితంగా ఉక్రెయిన్‌కి సంబంధించినటువంటి ఆయిల్ క్షేత్రాలతో పాటు గ్యాస్ క్షేత్రాల మీద రష్యా దాడులు చేయడం ఏంటి? దీంతో పాటుగా రష్యా తాజాగా డొనెట్స్క్ ప్రాంతంలో ఉన్నటువంటి ఉక్రెయిన్ బ్రిడ్జి ఏదైతే ఒక రాష్ట్రం నుంచి ఇంకో రాష్ట్రానికి తీసుకొచ్చేటటువంటి వంతెనని ధ్వంసం చేసి పడేసింది. బాంబులతో పేల్చి పడేసింది. అది కూడా ఎక్కడో ఒక గుంట కాదు. ఒక గుంట అయితే మళ్ళీ ఈళ్ళు సెటరైట్ చేసుకుంటున్నారు మిలిటరీ ద్వారా. అలా గాకుండా మొత్తం 2 కిలోమీటర్ల విడ్త్ ఉన్నటువంటి ప్రాంతం మొత్తం బుడిచ్చేసి వదిలిపెట్టింది. ఇప్పుడు అయన్నీ మళ్ళీ కోలుకోవడానికి ఎప్పటికి పడద్దో తెలీదు.